హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్లో మీకు చెప్పాను కదా, మనకి కలకత్తా ఐటమ్ కూడా వస్తుందండి. వారణాసి అండ్ కలకత్తా చక్కగా వచ్చాయన్నమాట. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయి అండ్ కాస్ట్లీ శారీస్తో కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను వేసుకున్న శారీ వచ్చేసి ఏంటంటే చందరి కూర అని ఎందుకు అన్నానంటే, ఇది వచ్చేసి చందరి క్లాత్లో మీకు కొంచెం లైట్గా ఎక్కడో ట్రాన్స్పరెంట్, అసలు అలా కూడా అనిపించట్లేదండి. చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా నీట్గా లైట్ వెయిట్లో హాయిగా ఉంది. అసలు వెయిటే లేదండి. శారీ ఎంత హాయిగా ఉందో నాకైతే. ఇది కొన్ని స్టెప్స్ కూడా చూడండి, చక్కగా చిన్న బర్త్డే పార్టీస్కి వేసుకెళ్ళడానికి అన్నట్టుగా యాంటిక్ జరీతో బంచెస్ కూడా వచ్చాయన్నమాట. చూడండి, ఈ బంచెస్ కూడా మీకు అక్కడక్కడ ఇలా వచ్చేస్తాయి చక్కగా కాపర్ జరీలో. కొంచెం బయటకు వేసుకెళ్ళడానికైనా, షాపింగ్కి అయినా, లేదంటే చిన్న చిన్న పార్టీస్కైనా, నలుగు పెట్టేటప్పుడు అట్లా వేసుకోవడానికైనా బాగుంటుంది. అన్ని పేస్టల్ షేడ్స్ అండి, నీట్గా చక్కగా ఉన్నాయి. ఇదిగోండి, పళ్ళు సైడ్ వచ్చేసి కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ కూడా మీకు ఏమి ఉండదండి, జస్ట్ ఇక్కడ పైపింగ్ వచ్చేసి మనకి రిబ్బన్ పైపింగ్లో గోల్డ్ అనమాట. ఇదిగోండి, మరి గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ కాదండి, ఇది వచ్చేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట. ఇదిగోండి, ప్లెయిన్ చాలా నీట్గా, చాలా యూనిక్గా, టీచర్స్కైనా, ఎవరికైనా, ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా, జాబ్ హోల్డర్స్ ఎవరికైనా, లేదంటే హౌస్ వైఫ్స్కి అయితే హ్యాపీగా షాపింగ్ వేసుకెళ్ళచ్చు, కిటీస్కి వేసుకెళ్ళచ్చు, చిన్న చిన్న పార్టీస్కి వేసుకెళ్ళచ్చు అనమాట. చాలా బాగుంది. నేను వేసుకున్న పిస్తా గ్రీన్ కూడా రెడీగానే మన దగ్గర ఉందన్నమాట, అవైలబుల్లోనే ఉంది. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఫస్ట్ కలర్ వచ్చేసి అస్సలు వెయిటే లేదండి, శారీ అనేది నో వెయిట్ అనమాట. ఇదిగోండి, పింక్ కలర్ అనమాట. ఓకే, ఇది పింక్, మంచి పింక్. ఆ పింక్ కూడా చక్కగా మంచి పింక్ అనమాట. రాణి పింక్ కాదు, బేబీ పింక్ కాదు, యూనిక్గా ఉంటుంది పింక్. ఇది వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న టైపా కాదు, ఇది ఒక బంచెస్ డిఫరెంట్ బంచెస్ ఉన్నాయండి. మీరు చూసుకోండి ఒకసారి. ఈ శారీస్ ఓపెన్ చేస్తే మాత్రం హోల్డింగ్ చాలా ఇబ్బంది వస్తుంది. ఇదిగోండి, శారీ టోటల్గా ఇలా వస్తుంది. మీకు ఇలాగే దగ్గరగా ఉంటుంది. కింద వచ్చేసి మీకు అలా కింద చూడండి ఒకసారి, చక్కగా ఒక రిబ్బన్ టిష్యూ జరీ లాగా వచ్చేసి శారీ మొత్తం దగ్గరగా మన పంచెస్ సిల్వర్ అండ్ గోల్డ్, యాంటిక్ గోల్డ్తో ఉంటుంది. అండ్ జరీ లైన్స్ కూడా ఉంది. ప్లస్ ఏంటంటే మీకు ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కడా రాదు, వెయిట్ కూడా అస్సలు లేదు శారీ. ఇదిగోండి, చేయి కనిపిస్తుంది అది ఏమీ కనిపించదు. అండ్ లైట్ వెయిట్ అనమాట. పళ్ళు పాట వచ్చేసి మీకు ఇలా వస్తుంది. ఇది పళ్ళు వచ్చేసి ఇలా అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే జస్ట్ ప్లెయిన్ వచ్చేసి అది మన కింద ఎక్కడ శారీకి ఎంత పైపింగ్ ఇచ్చారో అదే పైపింగ్ అనమాట. ఇది కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ మీద బ్రైట్ కలర్ అండి చెప్పాలంటే. పింక్లో పేపర్ తీసేసావా, ఒకసారి మీకు వెయిట్ కూడా చూపిస్తాను. సపోర్ట్ అస్సలు వెయిట్ రాకుండా హాయిగా ఏజ్ వాళ్ళని వేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ మీకు టిష్యూ అంటే మనకి వెయిట్ కూడా లేదు కాబట్టి, ప్లస్ ట్రాన్స్పరెంట్ కూడా లేదు కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. ఇదిగోండి, చక్కగా లైట్ వెయిట్లో మనకి కాస్ట్లీ శారీ లుక్ అయితే ఉందండి. నిజంగా చెప్తున్నాను, నాకు కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనగానే నాకు భయం వేస్తుంది అనమాట. ఎలా క్లాత్ వస్తుందా ఏంటనేది నేను చూసుకొనే తీసుకుంటాను. నాకు నచ్చితేనే నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో వేపిస్తాను. సో జ్యోతి గారు మీకు ఒక 300 నేనైతే ఉంది. ఎందుకంటే ఇందాక కస్టమర్ వస్తే నేను 2,500కి సేల్ చేశాను, కానీ నేను ఇప్పుడు పెట్టబోయే కాస్ట్ వచ్చేసి 2,190 రూపీస్. ఓకే, సో ఆవిడ పాపం నేను 2,500 పెట్టి తీసేసుకున్నాను, కానీ ఆవిడ మనీ ఆవిడకి ఇచ్చేస్తానండి. ఇది చూసారా, కలర్ అయితే ఆనియన్ పింక్ మీద బ్రైట్ ఉంటుంది. 2,190 రూపీస్ చందేరి కోరా శారీస్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి కల్కట్టా అనమాట. బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్. ఇది కూడా ఎంత నైస్గా ఉంది చూడండి. ఇది అసలు నమ్ముతారు ఎవరైనా తీరా ఇంత తక్కువ పెట్టారా అని. చూడండి ఎంత బాగుందో. ఈజీ. మళ్ళీ దీనిలో కూడా బార్గెనింగ్ అడగద్దండి ఇంకా దయచేసి. చాలా బాగుంది, మంచి గ్రే కలరు. అంటే బంచెస్ కూడా చాలా నీట్గా ఉంది. పళ్ళు వచ్చేసి చక్కగా చిన్న కాపర్ జరీ లైన్. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 2,190 రూపీస్. కలర్ మీకు సేమ్ మ్యాచెస్ కానీ కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న కలర్ ఒకటి, ఇది ఒకటి అనమాట. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్. నేను వేసుకుంది వచ్చేసి కొంచెం లైట్ ఆలివ్ గ్రీన్ లాగా వస్తుంది అనమాట. ఇవన్నిటికీ లైన్స్ టిష్యూ ఉంది, కొన్నిటికి టిష్యూ ఉన్నాయి, కొన్నిటికి వచ్చేసి ఇలా లైన్స్ జూట్ లాగా వచ్చేసింది అనమాట. ఇవన్నీ పేపర్ రావటం వల్ల మీకు సౌండ్గా అస్సలు వెయిట్ లేదండి. ఇదిగోండి, బంచెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క శారీ షేప్, ఒక్కొక్క బంచ్ షేప్. దీనిలో మీకు టిష్యూ కనిపిస్తుందా, మీకు లైన్స్ సన్న లైన్స్ ఉందన్నమాట.
పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మీకు. మీకు ఇక్కడ పళ్ళు దగ్గర ఇక్కడ ఇలా కొంచెం ఇచ్చేసారంటే అది మీకు నచ్చితే ఉంచుకోండి, లేదంటే కనుక ఇది హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ నా ఐడియా చెప్తున్నాను మీకు. ఇదిగోండి పళ్ళు పాటలో ఎడ్జ్లో ఇలా ఇచ్చేసారు. హ్యాండ్స్ కాదు అది 3 ఎందుకు ఇస్తారు హ్యాండ్స్కి అయితే? అది హ్యాండ్స్కి ఇవ్వలేదులేండి. వాళ్ళు ఏం చేశారంటే కొంచెం గ్యాప్గా 3 లైన్స్ ఇచ్చారు. నేనేమంటున్నానంటే మనకి ఇదంతా వద్దు అనుకుంటే కనుక అక్కడ కట్ చేసేసి ఈ 2 హ్యాండ్స్ మనకి హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. టెజల్స్ ఎలాగో పడతాయి కాబట్టి. సో కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ లాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పల్లపుడి కలర్. పల్లపుడి కలర్ అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరేమో నాకు తెలిసి ఏ వీడియో వాళ్ళు కూడా, ఎందుకంటే తప్పదండి. మన తాతల కాలం ఉన్నట్లలో నాకు కలర్ బాగా గుర్తుంది. ఇదిగోండి పల్లపుడి కలర్ అనమాట. ఇది వచ్చేసి బంచెస్ ఇలా ఉంటుంది. రిబ్బన్ వచ్చేసి చక్కగా జరిగిపోగొస్తుంది అనమాట. చాలా నైస్గా ఉన్నాయండి. హాయిగా మన మదర్ వాళ్ళైనా అత్తగారు ఎవరైనా కట్టుకోవచ్చు. పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఒక లైన్స్ ఇప్పుడు ఆ కలర్ శారీ మీద కూడా కొంచెం థిక్ లైన్స్ కూడా అట్లా అట్లా వేస్తుంది. మీరు ఒక్కసారి చూపించి అలా కనిపిస్తుంది, మీకు అర్థమవుతుందో లేదో. ఇక్కడ కొంచెం థిక్ లైన్స్ అట్లా 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 వేసుకోవడం ఉంది. చాలా బాగుంది చీరలు అయితే. నాకు నచ్చితే అసలు వీడియో నేను అర్ధరాత్రినే చేయడానికి రెడీగా ఉంటాను అనమాట. నచ్చాలి శారీ, నాకు బాగా నచ్చాలి ఫస్ట్. ఇది వచ్చి ఏంటి ఆపేసి నేను మాట్లాడుతూనే ఉన్నానా? ఓకే చూడండి, ఇది వచ్చేసి యాష్ కలర్ అనమాట. బంచ్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా కలర్ కూడా ఇది కూడా యూనిక్గానే ఉంది. అది సిమెంట్ కలర్ అండ్ యాష్ కలర్. చూడండి ఇక్కడ బాగుంది. సరే కాస్ట్ వచ్చేసి 2190 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. ఎక్కువ ఈ బంచెస్ ఎక్కువ వచ్చినట్టున్నాయి. ఇది బాగుంది. ఈ పింక్ కూడా చాలా బాగుంది. బంచ్ సేమ్ ఇప్పుడు నేను చూపించిన అన్ని కూడా బంచెస్లో ఇదే కలర్స్ ఎక్కువ వచ్చాయి. కలర్స్ కాదు, బంచులు ఎక్కువ వచ్చాయి. ఇది వచ్చేసి పళ్ళు సైడ్ అనమాట ఇది. ఓకే శారీ కాస్ట్ వచ్చేసి 2190 రూపీస్. చందేరి కోరా శారీస్ అనమాట. చక్కగా మనకి ఐటమ్ కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా కూడా చాలా చక్కగా చాలా స్టైలిష్గా ఉన్నాయండి శారీ. ఇప్పుడు నేను వేసిన శారీ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కదా. ఇక బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసే నాకు క్లాత్ నచ్చితే మాత్రం ఇట్లాంటి లైట్లో ఉండాలి చక్కగా. కలర్ కూడా మనకి పేస్టల్ షేడ్స్ అయినా కూడా నీట్గా ఉంది. అదే థిక్ కలర్స్ అనుకోండి, వెయిట్ ఉందని కూడా బాగుంటుంది అసలు. ఇది చూసారా క్లాత్, ఇది ఇంకా లైట్ వెయిట్ ఉందండి. మరి అదేంటో కానీ చూపిద్దాం, ఓపెన్ చేస్తాను. దీనికి లైన్స్ రాలేదు, మ్యాటర్ అది. లైన్స్ రాకుండా ప్లెయిన్ ఇచ్చారు. టిష్యూ ఉందా దీనిలో? ఇదంతా టిష్యూ. షైనింగ్ లేదు దీనిలో షైనింగ్ లేదు. ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి. షైనింగ్ ఎక్కడుంది నీకు? షైనింగ్ లేదు, కానీ భలే ఉందండి. మనం చూడగానే లెనినా అన్నట్టుంది. లైట్ వెయిట్లో లెనిన్ ఉంటుంది, కానీ లెనిన్ అట్లా లెనిన్ కాదండి. ఇది వచ్చేసి చందేరి అనమాట. ఇదిగోండి ఇది బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది, ఎంత మెత్తగా ఎంత స్మూత్గా ఉందో. కానీ బంచెస్ కూడా చూడండి మనకి ఏదో స్టైల్గా మన కోరా శారీస్కి బంచెస్ వస్తాయి కదా, అట్లా వచ్చాయన్నమాట. కాస్ట్లీ శారీస్కి వచ్చినట్టుగా. అండ్ పళ్ళు పాటిది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి. ఓకే శారీ కాస్ట్ వచ్చేసి 2190 రూపీస్. ఆలివ్ గ్రీన్లో థిక్. నెక్స్ట్ వచ్చేసి చూపిద్దాం. కొంచెం మనకి బోర్డర్లా కావాలి, కొంచెం బ్రైట్గా కావాలి అనుకునే వాళ్ళకి, కొంచెం షైనీగా కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ అనమాట. ఇది చూడండి టిష్యూ. అసలు ఇది కూడా వెయిట్ లేదండి. చక్కగా టిష్యూ వచ్చింది, చిన్న బంచ్ వచ్చింది. అంటే మన పూజలకి అలా కావాలమ్మా, మనకి తక్కువలో కావాలి అనుకునే వాళ్ళకి కొంచెం అనమాట శారీ ఇలా వస్తుంది. మంగళగిరి జరీ బోర్డర్ లాగా వస్తే టిష్యూ వచ్చింది, బంచెస్ వచ్చింది. వైన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 2190 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రకమైన బ్లూ కలర్. మన డ్రామా గ్రీన్లోనే డిఫరెంట్ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి కలర్. మన పీకాక్ బ్లూ అనొచ్చో రమ్మా గ్రీన్ అనొచ్చో చూడండి ఒకసారి. ఆనందం బ్లూ కాదు, పికాక్ బ్లూ కాదు, పికాక్ అదే ఒక రకమైన బ్లూ అండి. మాకైతే సేమ్ ఎలా కనిపిస్తుంది? సేమ్ కనిపిస్తుంది. సేమ్ అయితే కనిపిస్తుంది అంటే, కానీ ఎంత బాగుందంటే కలరు. ఇదిగోండి చాలా చక్కగా ఉంది కలరు.
పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి బంచెస్ చూసి నేను స్క్రీన్ షాట్ చూసుకొని జాగ్రత్తగా నేను కూడా ఉంది అని పెట్టుకోవాలి. ఎందుకంటే కలర్ సెట్ ఒకటే కాదు, బంచెస్ డిఫరెన్స్ అనమాట. ఇది కూడా మీకు లైట్ పలుపుడి కలర్, బంచ్ డిఫరెంట్. ఇది వచ్చేసి పళ్ళు సేమ్ బంచ్ జుంచి ఇది. ఓకే, 2190 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్, సిమెంట్ కలర్ అనమాట. ఇది కూడా బంచ్ ఒకసారి చూపిస్తుంది. ఇది సిమెంట్ కలర్ బంచ్, పళ్ళు 2190 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్, 3 కలర్స్. ఇది బంచెస్ 4 వచ్చినట్టు. 4 బంచెస్ వచ్చాయా? 4 ఐటమ్సా? ఈ బంచెస్లోనే డిఫరెన్స్ అండి, సెట్ మాత్రం కలర్స్ ఒకటే అనమాట. ఒక 4 ఐటమ్ బంచ్లు వచ్చాయి అనమాట. 4 టైప్స్ సారీ. ఈ కలర్ కూడా పింక్ చాలా బాగుంది. ఇది కూడా ఇది శారీ కాస్ట్ వచ్చేసి 2190 రూపీస్. గ్రే కలర్ లైన్గా అయిపోతుంది. ఇది కూడా స్కై బ్లూ బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. స్కై బ్లూ మీద చక్కగా చిన్న, నేను ఎందుకంటే ఒక స్కై బ్లూ ఒక వర్క్ కూడా చేసుకున్నామండి. ఎంత బాగుంటుందో శారీ, మగ్గం వర్క్ చేయించి సూపర్ అండి. దాని మీద మంచి మన ఈ కలర్ మీద ఎప్పుడైనా వైట్ పర్ల్ కనుక పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది, లేదా చిన్న బ్లాక్ బెడ్స్ అంతే. ఎంత బాగుందో స్కై బ్లూ, సూపర్ ఉందండి. పళ్ళు ఇక దగ్గరికి వచ్చాయి చూసారు కదా. మీకు ప్రతి శారీకి ఇలాగే మనకి గ్యాప్ వస్తుంది అనమాట, అంటే దగ్గరగానే ఉంటాయి బంచెస్ కూడా. నెక్స్ట్ గ్రే కలర్ సిమెంట్ కలర్కి కింద పైపింగ్ వచ్చేసి చూపిస్తాను ఉండు. పింక్ వస్తుంది, అయిపోతుంది పర్వాలేదు. ఇదిగోండి చూసారా, సిమెంట్ కలర్కి కింద పైపింగ్ వచ్చేసి పల్లపొడి కలర్ పైపింగ్. బంచెస్ కూడా దగ్గరికి వచ్చింది, టిష్యూ కూడా ఉంది, బాగుంది. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 2190 రూపీస్. నెక్స్ట్ కలర్ మన ఒక్క షేప్లో ఉన్న కలర్ అనమాట. ఇది కూడా బాగుంది. దీనిలో ఎక్కడ టిష్యూ లేదు, చెక్స్ లేవు. మన క్లాత్ ఎట్లుంటుంది అంటే చందేరి క్లాత్ లాగా బాగా స్మూత్గా ఉంది ఫినిషింగ్. ఇదిగోండి ఎంత బాగుందో అసలు. ఇది చూసాం అనుకో, సడన్గా వేసుకొని వెళ్ళాం అనుకోండి, మంచి బ్లౌజ్ సెట్ చేసుకొని వేసుకున్నాం అనుకో, ఈ బ్లౌజ్ చాలు. కానీ మంచి హై నెక్, కొంచెం డిఫరెంట్ నెక్స్ వేసుకొని ఇది కనుక కట్టుకొని వెళ్ళామంటే ఎంత పెట్టుకున్నారమ్మా అని అడుగుతారు. సో అంత బాగుంది. ఓకే, మంచి బక్క కలర్ కింద వస్తుంది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ కూడా 2190 రూపీస్. ఓకే, ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా, ఇది కూడా ఎంత బాగుంది కదా, పిస్తా గ్రీన్ వేసుకుంటే బ్లౌజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోకుండా. సో ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా కనుక చూసిండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో, అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కదా, 2190 రూపీస్. ఇంత తక్కువ శారీస్లో కూడా ఈ మధ్య పెడుతున్నానంటే మీ అందరి కోసమేనండి. ఎందుకంటే ప్రతిరోజు హెవీ కాస్ట్ కొనలేరు అని అంటున్నారు, నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ కూడా కలకత్తా, వారణాసి ఐటమ్స్ అన్నీ తెప్పించారనమాట. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈ శారీ అయితే మాత్రం చాలా క్లాసీగా, ఈ శారీ అంటే ఈ కలర్ అని కాదు, ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా క్లాసీగా ఉన్నాయండి. వాష్ఫుల్ వచ్చేసి మీరు జాగ్రత్తగా షాంపూ వాష్ చేసుకోండి చాలు. లైట్గా స్టార్చ్ పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.